ఈరోజు మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైలీ నిర్వహించే అన్నదానం వితరణ కార్యక్రమంలో నేను నా వంతు బాధ్యతగా మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సేవలు ఆయనే కాదు, ఆయన మార్గంలో నడిచే మేము కూడా మా వంతు సేవ చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు వచ్చిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, లయన్స్ క్లబ్ పెద్దలకు, మా సోదరులకు, వ్యాపార మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక పవర్ ఆయన. ఎందుకంటే ఎంతో మంది యువతకు పెద్ద ఎత్తున చైతన్యం కల్పించిన మహానాయకుడు. మరి ఆ చైతన్యాన్ని ప్రతి ఒక్కరు ఈనాడున్న యువత దేశాలకు విస్తరింపజేసి అలా అనేక రకాల దేశాల్లో ఆయన మార్గంలో ఆయన చూపించిన బాటలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం ముందు వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేసే మా నాయకుడు. మరొకసారి ఆయన ఆధ్వర్యంలో మరింత ముందుకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయన దేవుడు నిండు నూరేళ్లు, మీ అందరి ఆశీస్సులు కూడా, లయన్స్ క్లబ్ పెద్దల ఆశీస్సులు, ఇక్కడ పాల్గొన్న మిత్రులు, వితరణ కార్యక్రమంలో పాల్గొన్న పేషెంట్స్ అందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందజేయాలని, ఆయన మరింత ముందుకు వెళ్లి సేవ చేసే భాగ్యం కల్పించాలని, ఆయన నిండు నూరేళ్లు ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈనాడు నాతో కార్యక్రమంలో పాల్గొన్న అనేక బర్త్డేలు, అనేక మంది సోదరులు, తల్లిదండ్రులు, పెద్దలు, చిన్నలు బర్త్డేలు జరుపుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా నా తరపున, మా లయన్స్ క్లబ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత కూడా వాళ్ళ దినదిన అభివృద్ధి చెందుతూ రాబోయే రోజుల్లో కూడా మరింత లయన్స్ క్లబ్ జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, వారి వంతు అవకాశాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లాలని చెప్పి అందరి విజ్ఞప్తి సెలవు తీసుకుంటాను. ఓకే, కొద్దిగా ప్లేట్లలో దాసోజు వాళ్ళ చేతి నుంచి అంది కొద్దిగా వెనకలు జరగాలి అందరు కూడా. ఇంటర్నేషనల్ నల్గొండ క్లబ్స్ వారు గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో రోగుల సహాయకులకు అందిస్తున్న ఈరోజు అల్పాహార వితరణ 657వ రోజు. ఈరోజు నల్గొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నల్గొండ క్లబ్స్ వారు గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో రోగుల సహాయకులకు అందిస్తున్న ఈరోజు అల్పాహార వితరణ 657వ రోజు. ఈరోజు నల్గొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రోగుల సహాయకులకు అల్పాహార వితరణ అందిస్తున్నారు ఎల్వి యాదవ్ గారు. దాతృత్వం వహించినందుకు ఎల్వి యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పుట్టినరోజు జరుపుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, రోజు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ జరిగే కార్యక్రమంలో మేము ఇక్కడ వారికి అన్నదాన వితరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు గారి మరి ఆయన జీవితం ఒక ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన 95లో రాజ్యాధికారం చేపట్టే నాటికి తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక రకాల కష్ట నష్టాలు, నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉండేది. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న దేశంలో మన రాష్ట్రం ఉండేది. మరి అటువంటి పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు గారు 95లో అధికారం చేపట్టిన వెంటనే మరి పెద్ద ఎత్తున పెను మార్పులు, సంచలన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రమాదిగా నిలబెట్టడం జరిగింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి అవపడుతుందంటే దానికి ముఖ్య నాయకుడు, దాని కథానాయకుడు, దాని సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు గారు. వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ముందరికి వెళ్తాను. తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తారు. ఆయన చేసిన పరిపాలన
పరిపాలన అనేక రకాల మార్పులు దారితీసింది, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు దారితీసింది. ఈనాడు పెద్ద ఎత్తున నిరుద్యోగులు మళ్ళీ ఆయన అధికారంలో రావాలని ఎదురు చూస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విచ్చలవిడిగా అరాచకత్వం జరిగిపోతా ఉంది. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత, పెద్ద ఎత్తున మేధావి వర్గం ఆయన ముందు నడిపిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టడం ఖాయం. రాబోయే రోజుల్లో మరొకసారి 2047 విజన్ ని ముందర పెట్టుకొని తీసుకెళ్లి పెద్ద ఎత్తున భారతదేశంలో అగ్రగామిగా తెలుగు రాష్ట్రాలను, తెలుగు ప్రజలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి ఎల్లప్పుడూ కూడా తెలుగు ప్రజల ఆశీస్సులు, వాళ్ళ అండదండలు ఎప్పుడు ఉండాలని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.